ఆంధ్రజ్యోతిలో మరి గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు చనిపోయినటువంటి సందర్భంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అనని మాటలు ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూసి మరి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉలికిపడటం జరిగింది. కేసీఆర్ గారు నాకు చిన్నప్పటి మిత్రుడు, మేము రారా పోరా దోస్తాలను, ఒక మిత్రుడిని ఈ తీరుగా శాపనార్థాలు చేస్తారా? ఇక్కడనే ఉందా? తెలంగాణ సంస్కృతి లేదు. ఇప్పటికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతిని కూడా స్వాగతించినాము, ఎక్కడ కూడా బ్యాన్ చేయలేదు. అసలు తెలంగాణ జ్యోతి అని పెట్టుకుంటే నీ పత్రిక ఉంటుందా? ఏదేమైనప్పటికీ కూడా ఒక పత్రిక జర్నలిజం కొంత వాల్యూ ఉండాలి, కొన్న మోరల్ ఎథిక్స్ ఉండాలి. నువ్వు ఎన్ని కోరుకున్నా, ఎంతమంది శాపనార్థాలు పెట్టినా, సమైక్యవాదులు మా కేసీఆర్ గారిని తిట్టినా, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు తిట్టినా కూడా ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. వారు ఒక నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటారని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆ దేవునికి పూజిస్తున్నారు. కేసీఆర్ గారి మీద ఉన్న అక్కసు, అసూయ ఆయన భాషకు నిదర్శనం అనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి భాషకు టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మీ ఎదుగుదలలో, పిల్లల ఎదుగుదలలో ఎప్పటికీ మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని మాత్రమే వాగ్దానం ఇచ్చి అక్కడ ఏమి రాజకీయాలు కూడా మాట్లాడలేదు, అంతకంటే ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు. కానీ దానికి సిలువలు పలువలు చేసి మరి కేసీఆర్ గారు చావాలని వాళ్ళ మనసులో ఉన్నదాన్ని ఆడ రాసి, నీ చావుకు నేను వచ్చినా, నువ్వు నా చావుకు వస్తావు అనుకున్నా అని మాట్లాడిన మాట అభూత కల్పన. అలాంటి మాట అక్కడ జరిగిందని తీవ్రంగా ఖండిస్తున్నాం. బిడ్డ, మరి నువ్వు అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక రకాలుగా చంద్రబాబుకు తొత్తుగా పనిచేసినావు, రోతరాతలు రాసినావు. ఇప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు నీలాంటి వాడు రోత రాతలు రాస్తే తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి కథనం, కేసీఆర్ గారి నుంచి రానటువంటి మాటను నా పాడె మోస్తాడని అనుకున్నా అని అన్నట్టుగా రాయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికగా చలామణి అవుతూ ఇంత శాపనార్థాలు పెట్టేటువంటి వార్తలు రాయడం, ఈ సభ్య సమాజం దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశంగా భావిస్తున్నాం. ఇలాంటి వార్తలు రాయడం వారు విన్నట్టుగా చూసినట్టుగా రాయడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక ప్రజలకు వారధిగా ఉండాల్సినటువంటి మీడియా వ్యవస్థ ఇలాంటి తప్పుడు కథనాలు రాయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేసినటువంటి ఆ మహానాయకుడిని పట్టుకొని అనని మాటలను, చర్చ జరగని మాటలను పొందుపరిచి మాకు అది చెప్పడానికి కూడా ఇష్టం లేనటువంటి వర్డ్స్ను ఈరోజు పొందుపరచడం జరిగింది. కానీ మేము ఒకటి కోరుకుంటున్నాం, ఒకటి మీకు కూడా సీవుటిగా చెప్తున్నాం. రాజకీయాలు శాశ్వతం కాదు, నీ పత్రిక శాశ్వతం కాదు, పుట్టినవాడు గిట్టక మానక తప్పదు. కానీ ఎదుటోని చావు కోరుకునే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ఈ చిల్లరమల్లర రాసిన వ్యక్తులకు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఎంత దిగజారి బతకడం అంటే అంతకంటే దరిద్రం ఇంకేముండదు. ఎదుటోళ్ళ చావులు కోరుకొని దిగజారి బతుకుంటూ ఎందుకు అటువంటి బతుకులేనా? అసలు అన్నిటికీ జవాబు ఉంటుంది. ఆ జవాబు ఏ స్థాయిలో ఉంటుందంటే, ఎందుకు పెట్టుకున్నాం రా వీళ్ళతోటి అనే స్థాయిలో ఉంటుంది. మేము ఎందుకు రా ఇటువంటి రాసినాం అనే స్థాయిలో ఉంటుంది.